మీరా? నేనే. మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరన్నమాట కూడా అలా లేదే. మరి ఎలా ఉంది? మీరెవరినో ఎక్స్పెక్ట్ చేస్తూ ఆ ఎక్స్పెక్టెడ్ పర్సన్ రాకుండా ఆ ప్లేస్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా నేను వస్తే మీరా అన్నట్టుంది. మీరా? మేడం. ఓహో, మీరా పేరన్నమాట. లింక్ లేకపోయినా ఎలా సింక్ అని చూసారా? ఉమా, యాక్చువల్లీ ఈవినింగ్ బెంగళూరులో ఒక సెమినార్ ఉంది. సో రిలేషన్షిప్ గురించి నీకేమైనా ఐడియా ఉంటే చెప్తావని వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. మీరని పిలవాలా? ఇది ఆ మీరా కాదు. ఓ, 2 మీరాలు ఉన్నాయా? ఎందుకు వచ్చారు? ట్రీట్మెంట్కే వచ్చాను డాక్టర్. బాగానే ఉన్నారుగా? వీడికి బాగాలేదుగా. ఆడవుడు సన్నీ. మరి మీరు? నేను వాడికి అన్నా. ఓ, ప్రాబ్లం ఏంటి? చెప్పరా? కడుపు నొప్పి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మీరు వాడి బ్రదరా? ఇంచుమించు. అంటే మదర్స్ వేరే అనమాట. ఫాదర్స్ కూడా వేరే. వాట్? అదెలా అవుతుందండి? కజిన్స్ అండి. నేను వాళ్ళ బాబాయ్ కొడుకుని. వెయిట్. సో మీ నాన్న వాడికి బాబాయ్, సో మీ నాన్న చిన్న, మరి మీరు పెద్ద ఎలా అయ్యారు? అంటే మా నాన్నకి నేను ఫస్ట్, వాళ్ళ నాన్నకి వాడు సెకండ్. ఓ, ఏం పర్లేదు, తగ్గిపోతుంది. ఓకే డాక్టర్, పదరా వెళ్దాం. దిస్ సన్నీ ఫన్నీ రైట్? నువ్వు చెప్పుమా. అదే రిలేషన్షిప్ దాని గురించి. పిచ్చి పిల్ల. ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ ఎందుకు వచ్చారు? మళ్ళీ ట్రీట్మెంట్ కోసమే డాక్టర్. వీడెవడు? మా అన్నయ్య కొడుకు. అరే, ఇందాక మీ నాన్న వాడికి బాబాయ్, ఇప్పుడు మీరు వీడికి బాబాయ్. బాగుంది. నీ ప్రాబ్లం ఏంటి? ఏంటి ప్రాబ్లం? అమ్మా, నాకు చిన్నప్పుడు తలనొప్పి వచ్చింది. రా. ఇందాకొచ్చాడు కదా, వాడు వీడికి ఏమవుతాడు? వీడికి నేను బాబాయ్ అవుతాను. వాడు నా తమ్ముడు. సో వీడికి వాడు కూడా బాబాయ్. వాడు వీడికన్నా చిన్న, వాడు బాబాయ్ ఎలా అవుతాడో చెప్పు. అంటే వీళ్ళ అమ్మ వీడిని కన్న తర్వాతే వీళ్ళ నాన్నమ్మ వీళ్ళ నాన్నని కనింది అనమాట. ఓ మై గాడ్, అంటే అత్త కోడలు ఒకే టైం? యా, సేమ్ టైం. ఓ మామయ్య. ఇక వీడికి లైఫ్ లో తలనొప్పి రాదు. ఓకే డాక్టర్, రారా వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ. లాస్ట్ క్వశ్చన్. ఇద్దరు బ్రదర్స్ కి ఏ రిలేషన్ అయినా ఒకటే కదా? కాదు. ఎందుకు కాదు? ఇప్పటిదాకా అది కదా అనలైజ్ చేస్తాం. నా పెళ్ళం నీ పెళ్ళం వద్దా భయ్యా? అవ్వదు కదా. ఓ, వ్యాలిడ్ పాయింట్. అవ్వదు కదా అమ్మా? రాసుకో మర్చిపోతా. ఫినిష్. మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్ బ్రదర్. ఉమ్మా, నా సెమినార్ కావాల్సిన మొత్తం మ్యాటర్ ఇక్కడే ఉంది. ఓ మై గాడ్, నాకు సెమినార్ చాలా టైం అయింది. సో ఐల్ మేక్ మూవ్. ఓకే, బై. వాట్ ఈస్ దిస్ కార్తిక్? వాట్ ఇస్ దిస్? ఓకే కార్తిక్, ఐమ్ సారీ. సారీయా? ఇందాక ఇక్కడ ఉన్నతంతో నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కార్తిక్. ఇక అబ్బాయిలు ఎవరు నా వైపు చూడరని నా ఫ్రెండ్ ప్రియాంక బెట్ వేస్తే జస్ట్ టెస్ట్ చేసుకోవడానికి ఆ రోజు నీతో అలా క్లోజ్గా మూవ్ అయ్యాను. ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవచ్చా? ఈవిడేనా ఐవంక? ప్రియాంక. ఏదో బంక. చేసిన ప్రతి నేరానికి శిక్ష అనుభవించాలని మన రాజ్యాంగంలో రాసింది, తెలుసా? గరుడ పురాణంలోనూ అంతే సార్. నీకు మైథాలజీ తెలుసు, మైండ్స్ పొల్యూట్ చేయడం తెలుసు. ఇప్పుడు మీరు చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందే. పదవే, గుంజలు తీసేద్దాం. గుంజీలు తీసేసి వదిలించేసుకుందాం అనుకుంటున్నారా? అదేం కుదరదు. ఇంత చిన్న విషయాన్ని అంత సీరియస్గా తీసుకున్నావు ఎందుకు కార్తిక్? అయినా నువ్వు ఫ్లర్ట్వేగా. ఫ్లర్ట్? నీకెవరు చెప్పారు? ఒకసారి మీ ఫాదర్ని మీరు హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యాను. డాక్టర్ ఏంటి వన్ సైడ్ లవ్వా? ఆల్మోస్ట్ అలాంటిదే, కానీ మీరు చాలా మంది అమ్మాయిలతో తిరగడం చూసి. అదేంటి వన్ సైడ్ బ్రేకప్? ఆల్మోస్ట్ అలాంటిదే. ఇప్పుడు ప్రియాంక తనకు తానుగా పడిపోయింది అంటే నేను ఫ్లర్ట్ అయిపోయినట్టేనా? అయినా ఇప్పుడు టాపిక్ అది కాదు. నువ్వు చేసిన తప్పుకి పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఏం చేయమంటావు? 3 dates. నీతో 3 dates కావాలి. వాట్? అడిగింది నిన్ను కాదు, అంత షాక్ అవ్వకు. బట్ కార్తిక్, అరే ఆ ఒక్కరోజు మీ ఫేక్ పర్ఫార్మెన్స్ వల్ల నా ఫోకస్ మొత్తం డైవర్ట్ అయిపోయింది తెలుసా? చూడమ్మా, ఒక అబ్బాయి జీవితంతో ఆడుకున్న అమ్మాయిల చరిత్రలో మిగిలిపోకుండా ఉండాలంటే నేను చెప్పే కండిషన్స్కి ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు చరిత్రలని మనకి ఎందుకులేండి, నువ్వు ఒప్పేసుకోవే.
నువ్వు నోర్ముయ్. ఏ బాడీ కాదు మనసుకుంటుందని నువ్వు చెప్పిందే. నువ్వు కెళ్ళకపోయి ఉంటే నా హార్ట్ ఉండేది. నీ మూలంగా దాని పోయింది. కనీసం దాన్ని ఇగోయినా సాటిస్ఫై చేయి. ఓకే బాబు ఓకే, నువ్వు చెప్పినట్టే వస్తాం. బట్ రిమెంబర్ జస్ట్ 3 dates. తర్వాత నువ్వెవరో నేనెవరో. ఓకే దాట్స్ గుడ్. ఈవినింగ్ డిన్నర్కి రెడీ అయిపో. అండాలు హే, అండాలు అండాలు తెచ్చి పెట్టే బొండాలు. నీ గెడ్డం గిడ్డం నీ గెడ్డం గిడ్డం నీ గెడ్డం గిడ్డం పట్టుకుని పెట్టుకుంటా దండాలు. పొద్దున్నే పువ్వులా పెడితే సాయంత్రానికి సంత అయిపోయిద్దిగా. చ అన్నీ అడ్డంగా పడేశారు. అసలు పక్కింటి పద్మావతి గారి ఇల్లు చూడాలి. అద్దంలా ఉంటుంది. ఏంటో నా పిచ్చి గాని నేను పైట్లు వేసినప్పటి నుంచి చూస్తున్నా. నా పాడేసిన వీళ్ళ పద్ధతులు మాత్రం మారవు. వెనకంటి వెంకట్రావు గారు కొడుకుతో కనీసం కాఫీ కూడా తాగరు. ఇక్కడ మధ్యలో మందుబాట్లు పెట్టుకుని మంతనాలు ఆడతారు. మంతనాలు. బా మళ్ళీ 2 మిగిలి ఇంకోటి ఆడతా. వస పెట్టకేం తెలుసు వాగుడు తప్ప అని ఇటు నేను చెప్తా ఉంటే మీకు అసలు సంబంధం లేనట్టు అటు ఆడుకుంటారేటి? ఓ ఆకూరల మీద మనసు పడిందా ఈరోజు? ఆరోగ్యం మీద అంత శ్రద్ధ ఉందన్నమాట. జరీ, ఆహా సునామీ తర్వాత సంగీతం విన్నట్టుంది. ఈ తొక్కలో బొండల కోసం ఇంత భరించడం అవసరమా? నువ్వు నిన్న చెప్పరా, పాండాలు చేసే బోండాలు రుచి వేరు. కావాలా? వద్దులే, నేను డిన్నర్కి వెళ్ళొస్తాను. ఎక్కడో ఎవరితోనో. మీకు చక్రి ముందే తెలుసా? లేదు, ఇప్పుడే పరిచయం అయ్యాడు. ఓ అలాగా. కార్తిక్, వాట్ ఈస్ దిస్? షాలు దిస్ ఇస్ వాట్. ఇవి ఒకసారి చెక్ చేయి. షెల్ వి గో? కమ్. వెయిట్. సారీ, ఇందాక తనతో నిన్ను చూసి నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఇట్స్ ఓకే. ఆర్డర్ సంథింగ్. వావ్, పదకోశం. కార్తిక్, వండని తెలుగులో ఏమంటారు? వండర్ఫుల్. ఇది కూడా తెలీదా? అద్భుతం. అద్భుతం. అద్భుతమే. అద్భుతం. ఇప్పుడు చెప్తాను సంగతి. ఆంగ్ల నెమలిని తెలుగులో రాస్తే చివరి 2 అక్షరాలు ఏంటి? అయ్యో, ఇది కూడా తెలీదా? ఇంగ్లీష్లో నెమలిని పికాక్ అంటారు కదా. సో లాస్ట్ 2 letters రాసుకో. ఇంగ్లీష్ నాగపాములో రెండో సగం ఒక అక్షరం. ఇట్స్ సో డిఫికల్ట్ ఉమా. కొంచెం బుర్రవాడు కార్తిక్. ఇంగ్లీష్లో నాగపాముని కోబ్రా అంటారు. సో ఫస్ట్ వర్డ్ కోస్. హే, ఇక్కడ ఉంది, కావాలంటే చూడు. ఉందా? రాసుకో. ఆర్డర్ ప్లీజ్. ఐ మీన్ 3 బ్రాండీ 1 కోక్. మా డివోర్స్ అకేషన్కి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. డివోర్స్ని కూడా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాం రా. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ బాస్. సెట్ అవనప్పుడు సెపరేట్ అయిపోవడం బెటర్. థ్యాంక్స్ కార్తీక్. ఇఫ్ యూ డోంట్ మైండ్ రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? రీజన్ అది ఉంది కదా. ఏది? అదే ఓ అదా. అదే ప్రాబ్లం. వాట్? ఈ చక్రి ఉన్నాడే, తినో పెద్ద హనీబీ. ఎంత తిన తాగినా తనవి తీర తినకి. అది పెద్ద ఇంపార్టెంటా? పెళ్ళైతే ఇంకా అదే కదా. అది ఇంపార్టెంట్ కాదని ఎవరన్నారు? షాలు, మనకి ఆకలి దాహం ఎంత కామనో అది కావాలనిపించడం కూడా అంతే కామన్. డిమాండ్ బాగా పెరిగింది తెలుసా? అది ఇంపార్టెంట్ కాబట్టే మన పెద్దవాళ్ళు మాటి మాటికి కాపురం ఎలా ఉంది అని అడిగి మరీ తెలుసుకుంటుంటారు. వాట్స్ కాపురం? కాపురం అదే మన ఆలోచనల నుంచి పుట్టి మనంతట మనమే నేర్చుకునే ఒక ప్యూర్ యాక్టివిటీ అది. ప్రపంచంలో ఏదైనా సరే స్టార్ట్ అయ్యాక అది ఏదో ఒక స్టేజ్లో ఇన్కంప్లీట్గా ఆగిపోవచ్చు. కానీ ఒక్కసారి స్టార్ట్ అయ్యాక ఖచ్చితంగా కంప్లీట్ అయ్యేది అదొక్కటే.
వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ ఎంత అవసరం అంతే అవసరం. అది ఇంపార్టెంట్ అంటున్నావు, అసలు అతను ఇంపార్టెంట్ అయి ఉంటే? థ్యాంక్స్ కార్తిక్. ఎంజాయ్ ఫర్ ఎవర్.